నమస్కారం సార్. నా పేరు సుస్మిత. మేము ముగ్గురం సార్. మా చెల్లి, నేను, మా తమ్ముడు. ప్రజెంట్ ఇప్పుడు నాకు 26 ఇయర్స్ సార్. 2019లో నాకు మ్యారేజ్ అవ్వడం జరిగింది. ఇంటర్ తర్వాత టీటీసీ అయిపోయింది. నెక్స్ట్ మ్యారేజ్ చేశారు. ఆఫ్టర్ 2020 అక్టోబర్ అలా రోడ్ యాక్సిడెంట్లో మా హస్బెండ్ చనిపోవడం జరిగింది. అప్పటికే నేను ప్రెగ్నెంట్గా ఉండడం జరిగింది. పాపను 7th మంత్లో. హాస్పిటల్ చెకప్కి అలా వచ్చాం సార్ ఆత్మకూరుకి. అండ్ డైలీ చెకప్, మంత్లీ చెకప్ ఆత్మకూరులోనే చేయించుకునే వాళ్ళని. ఇంకా 5 minutes అయితే ఇంటికి రీచ్ అయిపోతాడు. ఆ 5 minutes మూమెంట్లోనే బైక్ స్కిడ్ అయ్యి తల అనేది రోడ్డుకి తగలడం వల్ల స్కల్ లోపల స్మాష్ అయింది సార్. దానివల్లే బ్లడ్ అంటే చెవుల నుంచి అలా నోస్లోంచి రావడంతో సింహపురి హాస్పిటల్ తీసుకెళ్ళి అలా ట్రీట్మెంట్ ఇప్పించిన సర్జరీ చేస్తామన్నారు సార్. ఆయన కుదరలేదు సార్. అది అక్టోబర్ 20 ఇలా యాక్సిడెంట్ ద్వారా ఇలా చనిపోవడం జరిగింది సార్. ఆఫ్టర్ 2 months తర్వాత పాప డిసెంబర్లో డెలివరీ అయింది. ఇంకా డెలివరీ అయిన దగ్గర నుంచి ఇంకొచ్చి నేను ఇక్కడ అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాను. మా నాన్న ఎప్పుడు డైలీ బయలుదేరి పనే చేసుకుంటుంటారు సార్. ఇంక మాకు ఇంకేం పని లేదు. మా నాన్న ఏ చేసుకున్నాను కూడా పొలం అని లేదు, అట్లాగేం లేదు. ఓన్లీ బయలుదేరి పని మీదే బేస్ అయ్యి వర్క్ చేసుకుంటా మమ్మల్ని కష్టపడి చదివించి ఈ స్థాయి తీసుకొచ్చి ఉంది సార్. అసలు సార్కి ఎంత వర్క్ ఉంది, మా ఇంటికి వస్తారని మేము ఇప్పుడు అనుకోలేదు సార్. అసలు చాలా ఆనందంగా ఉంది. సార్ రాగానే ఎంతో పండుగ వచ్చినట్లుగా ఉన్నది మాకు ఇంటికి. అసలు ఇంటికి వచ్చి ఇంకా దగ్గర మాకు చూడగానే ఎలా అనిపించింది అంటే సార్, ఇన్ని రోజులు మేము ఇంత బాధపడ్డాం కదా, ఇంకా నెక్స్ట్ నుంచి మాకు ఇంకా మంచిగా ఉంటుందని మేము అనుకున్నాం సార్ చూడగానే. అంటే ఇంకా